ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇవాళ ఒక్కడే గెలిచిందని చెప్పి అంటున్నారు బాబు. గెలుస్తుండే వాళ్ళు కూడా ఆయనతో పోటీ పడ్డప్పుడు మనిషిగా పోటీ పడ్డాను, డబ్బుతో పోటీ పడలే. ఆయన నాకు కూడా సేవ్ చేసింది అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు, నేను కూడా ఉన్నా కాబట్టి అక్కడ. కానీ ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలలో డబ్బులకు ప్రజలు దొంగలను కొంత అర్థమైంది. కానీ హుజరాబాద్ ఎన్నికలు మాత్రం సంపూర్ణంగా అర్థమైంది. యావత్ తెలుగు జాతి దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు దేశంలో ధర్మం ఉండాలని, న్యాయం కొనసాగాలని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ హుజరాబాద్ ఫలితం వాళ్ళకు మళ్ళీ ఆరిపోతున్న దీపం కాదని, ఇది వెలిగే దీపం అని చెప్పి ప్రకాశించింది. ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ శాస్త్రాన్ని గెలిచేది న్యాయం మాత్రమే, ధర్మం మాత్రమే. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, చరిత్ర నిర్మాతలు వ్యక్తులు కాదు అని, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పాను. ఇవాళ మీరు దేనికోసమైతే తప్పించిందో, ఏ డబ్బు సంచులకి మద్యం సీసాలకి భయపడరో, రాజకీయాలు మనకు పనికిరావేమో అని చెప్పి మీరు బెంగపడ్డరు. కాదు బిడ్డ, మేమున్నాం. పదవిచ్చేది నాయకుడు కాదు, పదవిచ్చేది పార్టీ కాదు. ఇస్తుండొచ్చు దీపం, కానీ ఆ పదవి కట్టబెట్టేది ప్రజలు మాత్రమే అని చెప్పారు. నాయకులకు ఉంటే నైస్టీస్, కానీ ప్రజలకు నైస్టీస్ ఉండవు. బరిగిసి కొట్లాడతారు వాళ్ళు, బరిగిస్తే ముఖమాట ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతో గొప్పలంటే ఒక స్టేజ్లో ఇది ప్రజాస్వామ్యం కదా, మా ఆలోచనని స్వేచ్ఛగా ఆవిష్కరించవచ్చు అని చెప్పి భావించారు. వాళ్ళు టీవీలలో మాట్లాడారు, సోషల్ మీడియాలో మాట్లాడారు. వెంటనే పోలీసులు వచ్చారు, మఫ్టీ పోలీసులు, అధికారులు. నీకు రైస్ మిల్ ఉంటే సివిల్ సప్లైస్ వస్తాడు, నీకు మెడికల్ షాప్ ఉంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు వస్తాడు, నీకు కిరాణా షాప్ ఉంటే నీకు లైసెన్స్ ఉందని చెప్పి వస్తాడు. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క కుటుంబాన్ని వాళ్ళు కౌన్సిల్ చేసే తీరు, బెదిరించిన తీరు సభ్య సమాజం అసహించుకుంటుంది. ఇంకా చరిత్ర మొత్తం బయటికి రాలేదు.